అందరికీ నమస్కారం. ఇంటి మీద దిష్టి ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. కొన్నిసార్లు మన ఇంటికి దిష్టి తగిలింది అంటాం కదా, అలాగే ఆ దిష్టి తగలకుండా నిమ్మకాయ పూజ ఎలా చేయాలి తెలుసుకుందాము. ఇప్పుడు చేయాలి అంటే మంగళవారం లేదా శుక్రవారం సాయంత్రం ఈ పూజ చేయడానికి మంచిది. ఎలా చేయాలి? ఒక తాజా నిమ్మకాయ తీసుకోండి. ఇంటి గుమ్మం దగ్గర నిలబడి దేవుడిని గుర్తు చేసుకోండి. నిమ్మకాయను 2 సమాన ముక్కలుగా కోయండి. ఆ ముక్కలపై పసుపు, కుంకుమ కొద్దిగా రాయండి. ఒక ముక్కను గుమ్మం ఎడమ వైపు, ఇంకొక దాన్ని కుడివైపు ఉంచండి. ఇలా ఉంచితే ఇంటికి పట్టిన దిష్టి కానీ నరదృష్టి కానీ తొలగిపోతుంది అని నమ్మకము. మంచి నిమ్మకాయలు తీసుకోండి. అలాగే తర్వాత ఏం చేయాలి? మరుసటి రోజు వాటిని తీసి బయట పారేయండి. ఇంట్లో మాత్రం పెట్టవద్దు. ఎందుకు చేస్తారంటే నిమ్మకాయ చెడు దృష్టిని తీసుకుంటుందని నమ్మకము. పసుపు, కుంకుమ పవిత్రతను పెంచుతాయి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తగ్గి శాంతి పెరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక విశ్వాస పూజ. నియమంగా చేస్తే ఇంట్లో శుభ వాతావరణం వస్తుందని అంటారు. అంటే ఇది మూఢనమ్మకమే కాదు. పసుపు కుంకుమ వల్ల మనం పూజ చేయడం వలన మనసుకు ఒక ప్రశాంతత ఏర్పడుతుంది. అలాగే నిమ్మకాయలకి మంచి శక్తి ఉంది అని అంటారు. ఆ శక్తి వలన నెగిటివ్ ఎనర్జీ కూడా తగ్గి మన ఇంట్లో కొంచెం మనశ్శాంతి పెరుగుతుంది. అలాగే ఇలాంటివి కొన్ని సులభమైన నరదృష్టి నివారణ చిట్కాలు కూడా ఉన్నాయి. అవి పూర్వం నుంచి చాలామంది పాటిస్తూ వస్తున్నారు. అవి ఏమిటో కూడా చూద్దాము. ఉప్పు చిట్కా. స్నానం చేసే నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని స్నానం చేయండి. ఇది మూఢనమ్మకమే కాదు, సైంటిఫిక్గా కూడా రుజువైనది, మంచిది అని. దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది. అలాగే ఎండుమిర్చి విధానము. 3 లేదా 7 ఎండుమిర్చి తీసుకుని దృష్టి ఉన్న వ్యక్తి మీద నుంచి 3 సార్లు తిప్పి అగ్నిలో వేయాలి. అప్పుడు ఆ మనిషికి ఉన్న దిష్టి మొత్తం తొలగుతుంది అని అంటారు. కర్పూర దీపం. సాయంత్రం ఇంట్లో కర్పూరం వెలిగించండి. వాతావరణం పవిత్రంగా మారుతుంది. నిమ్మకాయ ప్లస్ మిర్చి దుకాణాల్లో ఎక్కువగా వాడతారు కదా. ఒక నిమ్మకాయకి 7 మిర్చి గుచ్చి గుమ్మం వద్ద వేలాడదీయండి. చెడు దృష్టి దూరంగా ఉంటుంది అని నమ్మకము. ఇలా చేయడం వల్ల దృష్టి మొత్తం పోయి మనకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. అలాగే కర్పూరం వెలిగించడం వలన ఇంట్లో వాసనకు చాలా మనసు ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఉప్పు నీరు పోయడము. ఇంటి ముందు ఉప్పు నీరు కలిపి చల్లి శుభ్రం చేయండి. అలాగే నెగిటివ్ వైబ్స్ తగ్గుతాయి. నల్లదారం. చిన్నపిల్లలకు లేదా పెద్దలకు నల్లదారం కట్టండి. దృష్టి తగిలింది అన్నప్పుడు ఈ దారం కడతారు. అలాగే దృష్టి నుంచి రక్షణకు కూడా ఉపయోగిస్తారు. అయితే ఇవన్నీ ఆచారాలు అలాగే విశ్వాసాల మీద ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా మనసులో మంచి భావనతో చేస్తే శాంతి అలాగే నమ్మకం కూడా కలుగుతాయి. ఇవన్నీ మూఢనమ్మకాలు మాత్రమే కాదు, శాస్త్రీయంగా కూడా సైంటిఫిక్గా కూడా కొన్ని రుజువయ్యాయి. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.